పద్య భాగము 10వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. జలగీతిక డాక్టర్ ఎన్ గోపి అనేటువంటి ఆయన రచించారు. మానవులకు ప్రాణాధారమైనటువంటి నీటి వనరులను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవడము ఈ యొక్క పాఠము యొక్క ఉద్దేశము. వచన కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించడము. కవి పరిచయం గురించి తెలుసుకుందాము. ఆధునిక తెలుగు సాహిత్యములో అగ్రగణ్య కవి ఈయన డాక్టర్ ఎన్ గోపి 5 దశాబ్దాలుగా నిరంతర చైతన్యముతో కవిత్వం రాస్తున్నటువంటి ఎన్ గోపి 1948 జూన్ 26న నల్గొండ జిల్లా భువనగిరిలో జన్మించారు. లక్ష్మమ్మ చెన్నయ్యలు ఇతని తల్లిదండ్రులు. గోపి కలం నుండి తంగేడు పూలు, మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, చుట్టకుదురు, వాన కడిగినటువంటి చీకటి, మళ్లీ విత్తనంలోకి పురివిప్పిన ఊపిరి మొదలైన 20 కవితా సంపుటాలను వెలువరించారు. 2000లో కాలాన్ని నిద్రపోనివ్వను కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది లభించింది. తెలుగు విశ్వవిద్యాలయము అవార్డుతో పాటు మరో 35 పురస్కారాలను అందుకున్నారు. 1997లో గోపి సృష్టించినటువంటి కవితా ప్రక్రియ నానీలు తెలుగు సాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ఈయన PhD పరిశోధనా గ్రంథము ప్రజాకవి వేమన ప్రామాణికమైంది. వ్యాస నవమి, గవాక్షం, సాలోచన పీఠికలు, నిలువెత్తు తెలుగు సంతకము, సినారే వ్యక్తిత్వం మొదలైనటువంటి రచనలు కూడా చేశారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయము ఉప సంచాలకునిగా ఇంకా పలు పదవులను బాధ్యతలను నిర్వహించారు. ఏ వస్తువునైనా కవిత్వీకరించడంలో గల శక్తితో స్పష్టమైనటువంటి పత్రికలతో, అందమైనటువంటి భావచిత్రాలతో, సాంద్రత కలిగినటువంటి కవితాభివృద్ధితో, ప్రగతిశీల మానవీయ దృక్పథంతో ఎన్ గోపి రచనలు పాఠకాదరణ పొందుతున్నాయి. ఈ విధంగా గోపి కవి గురించి తెలుసుకున్నాము. ప్రజలకు ప్రాణాధారమైనటువంటి, రైతులకు జీవాధారమైనటువంటి చెరువులు ఎక్కడ కనిపించకుండా కనుమరుగైపోతున్నాయి. అంతే కదా, ప్రాణాధారమైనటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి చెరువులు అనేటువంటి కనిపించకుండా వాటిపైన ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో తీవ్రమైనటువంటి నీటి కొరతను ఎదుర్కొంటూ ఉంది. రేపటి యుద్ధాలన్నీ నీటి కోసమేనని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎండిపోయినటువంటి చెరువుల స్థానంలో ఆకాశ హార్మ్యాలు వెలిశాయి. ఆకాశ హార్మ్యాలు అంటే ఎన్నో భవనాలు లేశాయి. మానవాళి నిర్లక్ష్యం పట్ల కవి ఆవేదన చెందుతూ ఆగ్రహము అంటే కోపాన్ని ప్రకటిస్తున్నారు. ఆ పర్యావరణ హెచ్చరికలను అక్షర రూపమే ఈ పాఠ్యాంశము. ఆయన కోపగించుకుంటూ ఉన్నారనమాట. ఆ యొక్క కవిత్వంలో ఆయన ఏ విధంగా చూపించారనేటువంటిది ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. ప్రస్తుత పాఠ్యభాగము జలగీతము దీర్ఘకావ్యంలోని 25వ అధ్యాయం నుండి గ్రహించబడింది. మొట్టమొదటి పద్యం చూద్దాము. మనకు అర్థమయ్యే రీతిలోనే ఉంది. చెరువులు బాల్య స్మృతిగా మారటము ఎంత విషాదము, చెరువులు కళేబరాలై పడి ఉండడము ఎంత విడ్డూరము, చెరువులన్నీ ఎవరెత్తుకుపోయారు, వర్షధారలతో నేసిన 1,00,000 తానుల దుప్పటి కదా చెరువు, వాగుల కళ నేతలతో రూపొందిన అలల పోగుల అల్లిక కదా చెరువు. వచ్చేసి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎండిపోయి ఈ విధంగా ఉండవలసినటువంటిది ఆ విధంగా తయారయ్యి. సరే, మొట్టమొదటి పద్యంలో ఏం చెప్తున్నారంటే, ప్రస్తుత కాలంలో చెరువులు కనుమరుగుతున్నాయి. ఎందుకని అక్కడ వచ్చేసి దాని స్థానంలో భవనాలు ఏర్పడుతున్నాయి. చెరువులు కేవలము చిన్నప్పటి జ్ఞాపకాలుగానే మిగిలిపోవడము చాలా బాధాకరంగా ఉంది. మేము చిన్నప్పుడు మా ఇంటి చుట్టూన చాలా చెరువులు ఉన్నాయి అని చెప్పుకోవడం తప్పనిచ్చి, ఆ తర్వాత పిల్లలకు చెరువు అంటే ఏంటో అనేది కూడా తెలియకుండా పోయిందనమాట. పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి చెరువులు ఎండిపోయి నిర్జీవంగా ఉన్నాయి, చూడడానికి నిర్జీవంగా ఉన్నాయి. అవి ప్రాణము లేని జీవాల్లాగా కనిపించడము విడ్డూరంగా ఉంది. చెరువుల్ని ఎవరు ఎవరు తీసుకెళ్లిపోయారు? వర్షపు చినుకులనే లక్షధారపు పోగులతో వేసినటువంటి దుప్పటి లాంటిది చెరువు. అంటే వర్షపు నీటిని అది దుప్పటి మాదిరిగా దాచిపెట్టుకునేటువంటిదే చెరువు అనమాట. అంటే దాన్ని నీటిని కప్పుకొని ఉండేటువంటి చెరువులు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు చిన్న చిన్న వాగులనే అంటే కాలవలనే రంగుల దారల కలయికతో, అలల పోగులతో అల్లినదే కదా చెరువు. సో ఇక్కడ వచ్చేసి రంగు దారాలతో కలయికతో అల్లిందే కదా ఒక చెరువు.
కానీ ఇప్పుడు చెరువులు కనిపించకుండా పోయినాయన్నమాట. చిన్న చిన్న కాలువలు దారాలుగా మారి చెరువులుగా తయారవుతున్నాయి. అవి ఏమీ కనిపించకుండా పోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో. కుండలు, బిందెలు, చిట్టి పడవల్లా తేలియాడే దృశ్యాలు, చీరల్ని గాలిలో ఆరబెట్టుకునేటువంటి సౌందర్య కేతనాల రెపరెపలు, చిన్నప్పటి చెరువు కట్ట మీది ప్రతిబింబాలు ఏ అడుగు పొరల్లో ఇంకిపోయాయో, తూము ఎక్కడుందో వెతుక్కోవాలి. చెరువులో తేలినటువంటి రాతి చూపులు ఏం చెప్తున్నాయో వినాలి. ఒకప్పుడు చెరువుల నిండా నీరుండేది. కానీ చిన్న పడవల్ల బిందెలతో చాలామంది బిందెలు తీసుకుని వచ్చేవాళ్ళు, కుండలు తీసుకుని వచ్చేవాళ్ళు. చెరువు అంతా నిండిపోయేది. మరోవైపు చెరువు గట్టున చీరలు ఉతికి ఆరబెట్టుకునేవారు. చాలామంది వచ్చేసి అక్కడ వచ్చి ఉతుక్కునేవాళ్ళు, చీరలను ఆరబెట్టుకునేవాళ్ళు. చూడడానికి చాలా అందంగా ఉండేది. గాల్లోకి ఎగురుతున్నటువంటి ఆ చీరలు అందమైన రంగురంగుల జెండాల్లాగా రెపరెపలాడుతూ ఉండేది. చాలా అందంగా ఉండేది అనమాట చెరువు గట్ల పైన. చెరువులోని నీరు భూమి అడుగు పొరల్లోకి ఇంకిపోయినట్లు చిన్నప్పటి చెరువు గట్టు జ్ఞాపకాలని మనసు పొరల్లో మరుగున పడ్డాయి. చెరువు గట్టు ఎక్కడుందో అనేటువంటిది మనము కనిపించకుండా పోయినాయన్నమాట. చెరువులోకి నీరు వచ్చే తూముల్ని, దారుల్ని వెతుక్కోవాలి. ఎక్కడ చెరువులోకి నీళ్ళు వస్తుందో ఆ దారుల్ని మనం వెతకాలి. ఎండిపోయినటువంటి చెరువులో మనకు కనిపిస్తున్నది ఏంటి? రాతి కూసాలు ఏం చెబుతున్నాయో వినాలి. అంటే రాళ్ళు రప్పలు వచ్చేసి ఏం చెప్తున్నాయో వినాలి. ఆ యొక్క రాళ్ళు రప్పలు చెరువుల్లో ఉండేవన్నమాట. ఆ రాళ్ళు రప్పలు కూడా అక్కడ పడి ఉన్నాయి. అవన్నీ ఏమి బాధపడుతూ చెప్తున్నాయో మనము వినాలి. పంచనామా జరగని ఈ వినాశనానికి కారణాలు తెలియాలి. మెట్ట ప్రాంతాల మట్టెల దరువులు కదా చెరువులు, గడ్డి మోపుల పచ్చి చప్పుళ్ళ అనుసృతులు కదా చెరువులు, జానపద గీతాల లోతుల్లోకి తుంపరలన్నీ చల్లినటువంటి చెరువులు, వెళ్ళిపోతున్న సంధ్యానాయకుడిని కట్టదాకా సాగనంపినటువంటి చెరువులు. అయ్యో, ఈ శూన్య ఆవరణాలని చూస్తే గుండె చెరువైపోతూ ఉన్నది. చెరువులు ఏమైపోతున్నాయి? నిర్లక్ష్యానికి గురై అంతరించిపోతూ ఉన్నాయన్నమాట. అంతరిస్తున్నటువంటి చెరువుల దీన పరిస్థితిని ఎవరు పట్టించుకున్నారు? పంచనామా జరగని అంతరించినందుకు కారణాలు తెలుసుకోకుండా ఎందుకు అంతరిస్తున్నాయి? మనము వాటి కారణాలు తెలుసుకోవాలి కదా. ఈ వినాశనానికి కారణాలు తెలుసుకోవాలి. వినాశనానికి మనమే కారణం. వర్షాకాలంలో మిట్ట ప్రాంతాల నీళ్లు అందెల సవ్వడిలాగా గలగల శబ్దం చేస్తూ చెరువులోకి ప్రవహించేది. రైతులు గడ్డి మోపులు మోసుకెళ్లే శబ్దము, తర్వాత వచ్చేసి ప్రవాహ శబ్దంతో కలిసినటువంటి లయబద్ధంగా ఉండేదన్నమాట. చాలా వినడానికి ఎనవసంపుగా ఉండేటువంటి ఈ యొక్క శబ్దాలన్నీ మనము మర్చిపోతూ ఉన్నాం అనమాట. ఎడ్ల బండ్ల యొక్క శబ్దాలు అవన్నీ అసలు ఇప్పుడు మనము కంప్లీట్గా కనుమరుగైపోయినాయి అనమాట. సాయంకాలం అస్తమిస్తున్నటువంటి సూర్యుని చూస్తే చెరువులు కట్ట దాకా సాగనంపినట్టుంది. అయ్యో, నీళ్లు లేక ఎండిపోయినటువంటి ఈ చెరువుని చూస్తుంటే నా మనసంతా బాధతో నిండిపోతూ ఉంది. చూడండి, చెరువు మరింత నిండాలనుకోదు. సంతృప్తి దాని సంస్కృతి. ఎంత కావాలో అంత తీసుకుంటుంది. కట్టకు మించినటువంటి నీటిని మత్తడిగా వదిలేస్తుంది. ఒకవేళ వచ్చేసి కట్టకు మించి చెరువులో నీళ్లు కానీ వస్తే ఏమైపోతుంది? వదిలేస్తుంది అనమాట. తను కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది అనమాట. మత్తడి మడిని తుడపడమే కాదు, మరో వాగును ప్రేమిస్తుంది. ఇంకేమైనా గుంటలు ఉంటే గుంటల్లో కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉంటే పక్కన వాటిని వచ్చేసి వెళ్ళి అక్కడ పోయి కూర్చుంటుంది. మత్తడి పుత్తడిని మోసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది? వాగు మరో చెరువును బంగారం చేస్తుంది. మిగులు సమృద్ధిని మరో చెరువుకు దానం చేసే సౌజన్యశీలి చెరువు. వాగుల కొంగులతో ముడివేసుకున్నటువంటి సకల కళ్యాణ భావన చెరువు. కాకతీయుల జల విధానములో నీటి పంపకమే ప్రధానము. విజయనగర రాయలు చెరువులు శ్రేయగీతాల ఆదరువులు. చూడండి, చెరువుకు వచ్చేసి అత్యాస అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే అది మరింత నిండాలనుకోదు. ఇప్పుడు వచ్చేసి ఒకవేళ నిండిపోయింది అనుకోండి, అది ఏం చేస్తుంది? మళ్ళీ ఉన్నదానితో అది ఎంత పడుతుందో అంతవరకే ఉంటుందన్నమాట. ఆ యొక్క చెరువు ఉన్నదానితో సంతృప్తి చెందడము దాని సంస్కృతి. చెరువులోకి ఎక్కువ నీరు చేరితే ఏమవుతుంది? మిగిలిన నీటిని వదిలేస్తుంది అనమాట. పంట చేనులు తడవడమే కాకుండా మరో వాగుతో కలిసి దిగువన ఉన్నటువంటి మరో చెరువును నింపుతుంది. పక్కన ఏమైనా ఇంకో చెరువు ఉంటే దాన్ని కూడా నింపేస్తుంది అనమాట. తనకున్న దానితో సంతృప్తి చెంది మిగిలిన నీటిని మరో చెరువుకు దానం చేసేటువంటి మంచి మనసు కలిగినటువంటిది చెరువు. కాబట్టి నిండిపోయింది అనుకోండి చెరువు, ఏమవుతుంది? మరో గుంటలు, గొయ్యలు ఎక్కడైనా ఉంటే వాటిలో పోయి వెళ్ళి నింపుతుంది అనమాట. వాగులన్నీ ఒకదానితో ఒకటి కలిసి చెరువును నింపడం ద్వారా అది ప్రజల అవసరాలను తీరుస్తుంది. నీరు
అందరికీ అవసరాన్ని తీరుస్తుంది. కాకతీయులు అనుసరించినటువంటి జల విధాన ప్రకారము ప్రజల ప్రశంసలను పొందింది. విజయనగర రాజులు తమ పాలనలో విరివిగా చెరువులను తవ్వించారు. నేటికి రాయల చెరువులు ఎన్నింటినో చూస్తున్నాము. కాబట్టి చెరువులు అనేటువంటిది ప్రజలకి ఇప్పటికీ వచ్చేసి ప్రభుత్వం వారు చెరువులను ఎక్కువగా తవ్వించినట్లయితే, ఆ తర్వాత చెట్లను ఎక్కువగా నాటించినట్లయితే మనము దేశము మన యొక్క నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి ఇంకా వచ్చేసి మంచి పిల్లలు భవిష్యత్తులో వచ్చేసి వారికి కావలసినవన్నీ అవన్నీ సమకూరుస్తుంది అనమాట. సరే, ఏ విధంగా సమకూరుస్తుంది అనేటువంటిది డౌట్ వస్తుంది. ఏ విధంగా సమకూర్చగలుగుతుంది? చెట్లు ఎక్కువ నాటితే వర్షం కరెక్ట్ టైంలో పడుతుంది. వర్షం కరెక్ట్గా పడినట్లయితే మనకు వచ్చేసి నీళ్లు చెరువులు నిండుతాయి. తద్వారా చెరువులు నిండితే మన పంటలు బాగా పండుతాయి. పంటలు పండడం వల్ల వచ్చేసి దేశం వచ్చేసి సుభిక్షంగా ఉంటుంది. మనందరికీ వచ్చేసి ఆహార పదార్థాలు అందుతాయి. తద్వారా వచ్చేసి మనము మన పురోభివృద్ధిని కూడా సాధించవచ్చు. ఈ ఇతర దేశాల నుంచి మనము దిగుమతి చేసుకోవాల్సినటువంటి పని ఉండదు. మన దేశంలోనే మనము ఉత్పత్తిని బాగా పెంచుకోవచ్చు. ఈ విధమైనటువంటి మంచి మంచి విషయాలు అనేటువంటిది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. కాబట్టి చెరువులు అనేటువంటిది మనము వీలున్నంత వరకు తవ్వడం అనేటువంటిది చాలా మంచిదనమాట. మరి మిట్ట ప్రాంతాల చెరువుల్ని ఎవరెత్తుకుపోయారు? ఒక మహా జల వ్యవస్థను ఎవరు ధ్వంసం చేశారు? చెరువుల ఒంటి నిండా కురుపుల్లా భవనాలు ఎవరు కట్టారు? అన్నింటికీ ఆకాశాన్ని నిందించడము అలవాటైంది మనకు. వర్షధార ప్రాంతాలకు దయచేయడానికి ఏ సైంధవం అడ్డొస్తున్నది నదులకు? ఎక్కడెక్కడ నీళ్లు ఆగిపోతే నదుల కడుపులు నిండేవా? చెరువులకు నదులకు స్పర్ధ జలముతో పుట్టింది కాదు. నీరు లేని నిర్భాగ్యులు వలసల పాలవుతున్నారు. మరి మిట్ట ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి చెరువుల్ని ఎవరు ఎత్తుకుపోయారు? పెద్ద పెద్ద చెరువులను ఎవరు నాశనం చేశారు? మనమే అనమాట. చెరువులను ఆక్రమించుకుని అందులో భవనాలు ఎవరు నిర్మించారు? మనమే నిర్మించుకున్నాము. వర్షము పడకపోతే ఆకాశాన్ని నిందించడం మనకు అలవాటైపోయింది. వర్షం పడకపోతే దాన్ని నిందిస్తున్నాము. మనం చేసేటువంటి పనుల వల్లనే అది ఆకాశంలో వర్షం అనేటువంటిది పడడం లేదు, వర్షం అనేటువంటి రావడం లేదనేటువంటిది తెలుసుకోలేకపోతున్నాం. మనం వచ్చేసి ఆకాశాన్ని నిందించడం అలవాటైపోయింది అనమాట. వర్షం మీద ఆధారపడేటువంటి ప్రాంతాలకు నదులు ప్రవహించడానికి వీలు లేకుండా ఏ గుర్రం అడ్డొస్తుంది? ఎక్కడెక్కడి నిర్మాణాలు కట్టి ప్రవాహాన్ని ఆపితే నదుల్లోకి నీరు ఎలా వస్తుంది? అసలు ప్రవహించడానికి నీరే లేకపోతే నదులేమవుతాయి? చెరువులకు నదులకు స్పర్ధ జలంతో పుట్టింది కాదు. తాగడానికి గుక్కడి నీరు లేక నిర్భాగ్యులు గ్రామాలు ఖాళీ చేసి వలసపోతూ ఉన్నారనమాట. కాబట్టి నది పుట్టిన చోటే ఉధృతంగా ప్రవహించదు. ఎన్నో కాలువలు లెక్కలేని వాగులను తనలో కలిస్తేనే కానీ ఆ నది ప్రవాహంతో పరుగులు పెడుతుంది. ఇక్కడ చూడండి, మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చోళ రాజ్యంలో తమిళనాడులో చోళులు ఎక్కువగా చెరువులు అనేటువంటి తవ్వించారు. భగీరథుడు తపస్సు చేసి గంగను భూలోకానికి తెప్పించాడు. సంవత్సరం మొత్తం ప్రవహించేటువంటి నదిని ఏమంటారంటే జీవనది అని అంటారు. నది పరుగులు వలస పరుగులు కాదా? ప్రస్థానం అనే దర్పంతో తెరలి వెళ్ళినప్పుడు తరలింప చేయాలి గాని ఎవరి నోళ్లకు అందకుండా సముద్రంలో జన్మ వ్యర్థమవడంలో అర్థం ఉందా? నీటి కొలత సిద్ధాంతములో సకల నీతి సారము ఉండాలి కదా. అందుకే ఈ పిలుపు, నదుల గుండెల్ని కలుపుదాం రండి, చెరువుల చాలువాలు కప్పుకొని. నదీ ప్రవాహం కూడా వలస ప్రవాహమే. నదీ ప్రవాహం అనే దర్పంతో ప్రయాణించేటప్పుడు అందరి దాహార్తిని తీర్చాలి, పంట చేనులను తడపాలి, అందరినీ ఉద్ధరించాలి. కానీ ఎవరికి ఉపయోగపడకుండా నది సముద్రంలో కలిసిపోతే ఆ నీరు నిష్ప్రయోజనం అవుతుంది. ఎలా అవుతుంది? మనము ఉప్పు తప్పనిచ్చి దేనికి పనికిరాదనమాట. నీరు అందరికీ సమానంగా అందాలి. అందరూ నదీ ప్రయోజనాల్ని పొందాలి. అందరూ నది నీళ్లను పొందాలంటే వృధాగా నది నీరు సముద్రంలో కలవకుండా నదులన్నింటినీ అనుసంధానం చేయాలి, వాటిని కలుపుకోవాలి. అప్పుడే చెరువులన్నీ నిండి పైరు పంటలతో అందంగా ఆనందంగా జీవించగలుగుతాము. కాబట్టి ఇది గుర్తించుకొని మనం వచ్చేసి మసలుకుందాము. ఈ పాఠంలో అర్థాలు వచ్చేసి, స్మృతి అంటే జ్ఞాపకము, మెట్ట అంటే నీరు ఆధారం లేని పంట చేను, వర్షం పడినప్పుడు మాత్రమే పండిస్తారు. పుత్తడి బంగారము, ప్రస్థానము ప్రయాణము, స్పర్ధ అంటే పోటీ, కేతనము అంటే జెండా, కళేబరము అంటే మృతదేహం.
తూము అంటే చెరువు నీళ్లను వదిలే దారి. పంచనామా మరణానికి గల కారణం తెలుసుకునే ప్రక్రియని పోస్ట్ మార్టం అంటారు, పంచనామా అంటారు. రాతి చూపులు, రాతి కూసాలు, మట్టెలు అంటే అందలు, సంధ్యానాయకుడు అంటే సూర్యుడు, పిల్ల కాలువ అంటే చిన్న కాలువ, సైంధవము అంటే గుర్రము. వలసలు అంటే బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళని ఏమంటారంటే వలసపోవడము అంటారు. పర్యాయ పదాలు: చెరువు, ఆళి, గోల, సమస్య. గడ్డి, అర్జునం, గాసం, తృణం. బంగారం, స్వర్ణం, పుత్తడి, కనకం. కేతనం, జెండా, ధ్వజం, పతాకం. నానార్థాలు వచ్చేసి జలం, నీళ్లు, కురువేరు, ఎర్ర తామర. దానం, వితరణం, ఏనుగు, దక్షిణం. ప్రకృతి వికృతులు వచ్చేసి ప్రాంతం, పొంత. సంధ్య, సంజ. స్పర్ధ, వంతం, పంతం. శూన్యావరణాలు, సందులు వచ్చేసి శూన్యావరణాలు. శూన్య ప్లస్ ఆవరణాలు, సవర్ణ దీర్ఘ సంధి. లీనమయ్యే, లీనము ప్లస్ అయ్యే, ఉకార సంధి. వర్షధార, వర్ష ప్లస్ ఆధార, సువర్ణ దీర్ఘ సంధి. ఎవరెత్తుకుపోయారు, ఎవరు ప్లస్ ఎత్తుకుపోయారు, ఉకార సంధి. సమాసాలు వచ్చేసి శూన్యావరణాలు, శూన్యమైనటువంటి ఆవరణాలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సంధ్యానాయకుడు, సంధ్య యొక్క నాయకుడు, షష్ఠీ తత్పురుష సమాసము. మట్టెల దరువులు, మట్టెల యొక్క దరువులు, షష్ఠీ తత్పురుష సమాసము. జల వ్యవస్థ, జలము యొక్క వ్యవస్థ, షష్ఠీ తత్పురుష సమాసము. సౌందర్యకేతనాలు, అందమైనటువంటి జెండాలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. చిట్టి పడవలు, చిట్టివైన పడవలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత చూద్దాము.